అంత మంచిది. నేను అదృష్టవంతుని. ఎందుకంటే ఆనాటి కాలంలో హై స్కూల్ కష్టపడి చేసినందుకు, హై స్కూల్ కావడానికి చాలా కష్టపడి చేసిన హై స్కూల్ ఇది. హై స్కూల్ మీరు సార్థకం చేసుకుంటే ఆనాడు 10వ తరగతి చదవాలంటే పిల్లలు లేకపోయేది. పిల్లలని ఎలిమినేట్ స్కూల్ నుంచి ఇక్కడ తుమ్మలగూడెం నుంచి, తర్వాత ఒలిగొండ నుంచి పిల్లలని తీసుకొచ్చాం. పిల్లలు రాకపోయేది, సర్టిఫికేట్ తీసుకొచ్చేది. రకరకాల కొన్ని అబద్ధాలాడి ఈ హై స్కూల్ చేశాం. ఆనాడు కష్టపడి హై స్కూల్ చేసినందుకు ఈనాడు మీరు చదువుకుంటున్నారు. మీరు బాగా కష్టపడి ఉత్తమ శ్రేణిలో మీరు కృతార్థులయ్యి 100% మీరు రిజల్ట్ తీసుకొస్తే ఎక్కువ సంతోషించేవాళ్ళు ఇక్కడ ప్రధానాచార్యులు, ఆచార్యులు, తల్లిదండ్రులు. కాబట్టి మీరు మంచి చదువుకోవడమే కాదు, చదువుకున్న తర్వాత మంచి పోటీ పరీక్షలు రాయాలి, పెద్ద పెద్ద స్థానాలు సంపాదించాలి. ఐఏఎస్ నేను చేస్తాను, ఇక ఛాలెంజ్గా చదువుకోవాలి, నేను ఒక మంచి స్కాలర్ కావాలని చెప్తాను. ఈనాడు కృష్ణ మీ ముందు మాట్లాడిన శిష్యుడు కృష్ణ, ఆ శిష్యుడు అనర్గళంగా మాట్లాడుతుంటే నేను చాలా ఆనందపడ్డాను. అది మా వాడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఈ కృష్ణ వాడు కష్టపడి రెండు మూడు పుస్తకాలు రాశాడు. మంచి రైటర్, మంచి అవార్డ్స్ వచ్చినాయి, మంచి రచయిత, మంచి గాయకుడు, మంచిగా ఏదైనా ఒక విషయాన్ని వ్యక్తీకరణ చక్కగా చేస్తాడు. ఆ పోలీస్ శాఖకు చాలా సేవ చేస్తున్నాడు. ఈనాడు పోలీస్ అధికారులు కూడా వచ్చారు. కాబట్టి వాళ్ళందరి సమక్షంలో మీకు చెప్పింది ఏంటంటే మీరు బాగా చదువుకోండి, తర్వాత మంచి సంస్కారం నేర్చుకోండి. చదువు రావడం గొప్పతనం కాదు, ఫస్ట్ క్లాస్ రావడం గొప్పతనం కాదు, దానికి తోడుగా మీరు మంచి సంస్కారం తీసుకురావాలి. మనిషి ఇప్పుడు మీరంతా నిశ్శబ్దంగా నేను చెప్పే 4 మాటలు నిశ్శబ్దంగా ఇంటున్నారే, అదే సంస్కారం, అదే డిసిప్లిన్, అదే క్రమశిక్షణ. కాబట్టి ఎక్కడైనా సరే విద్యార్థి బడిలోనైనా, విద్యార్థి వాళ్ళు వెలుపలనైనా విద్యార్థిగానే ఉండాలి. అటువంటి గొప్ప సంస్కారం సంపాదించాలి. అలాంటి విద్యార్థి వెల్లంకి హై స్కూల్ విద్యార్థి అంటే మీరు క్రమశిక్షణగా ఉంటే మిమ్మల్ని చూచి వాళ్ళు గర్వపడతారు. మీకు చదువు చెప్పిన మాస్టర్లు ఎంతో ఆనందపడతారు. మీరు ఎక్కడ బయట కూడా మీరు ఈనాడు